హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 104వ పాదము 104th పాద నేర్చుకుందాము. భూర్భువస్వస్తరు తారః సవితాః ప్రపితామహాః యజ్ఞః యజ్ఞపతిః యజ్వా యజ్ఞాంగః యజ్ఞవాహనః. భూర్భువః స్వస్తరుః, వేదాల సారమైన భూః భువః స్వః అనే ఈ 3 పదాలు ఏమిటి? పరమాత్ముని స్వరూపమే ఈ 3 పదాలు, వేదాల సారాంశమే. పరమాత్మ ఈ 3 పదాల రూపములో ఉన్నవాడు. వీటితోటి కనుక అగ్నిలో ఆహుతి చేస్తే ఏమవుతుందిట? ముల్లోకాలను దాటిపోవచ్చు. అంటే జనన మరణ రూప సంసార చక్రము నుండి విడివడవచ్చు. అందువలన పరమాత్ముని ఈ 3 పేర్లతో భూః భువః స్వః, భూర్భువస్వస్తరుః అని పిలుస్తారు. మనుస్మృతి ఏం చెప్తోందంటే, అగ్నికి సమర్పించబడిన ఆహుతి ఏదైతే ఉందో అది ఎక్కడికి చేరుతోందిట? ఆదిత్యుని సన్నిధికి చేరుతోంది. అంటే సూర్యుని సన్నిధికి చేరుతోందన్నమాట. ఆ ఆహుతిని గ్రహించిన సూర్యుడి వలన వర్షం కురుస్తోంది. వర్షం వలన అన్నం ఉత్పన్నమవుతోంది. అన్నం వలన ప్రజలు ప్రాణులు ఉద్భవిస్తూ వృద్ధి పొందుతున్నారని మనుస్మృతి చెబుతోంది. ఇంకొక అర్థము కూడా ఉంది. భూః భువః స్వః అంటే ఈ 3 పదాలు సంసార వృక్ష రూపమైన లోకత్రయాన్ని సూచిస్తోంది. లోకత్రయము అంటే ఏంటి? 3 లోకాలు. పరమాత్మ ఏం చేస్తున్నాడు? వృక్ష రూపంలో ఆవిర్భవించి ఉన్నాడు. ఈ 3 లోకాలకు వృక్ష రూపములో వ్యాపించి ఉన్నాడు. ఆ 3 లోకాలు ఏంటి? భూలోకము, భువర్లోకము, సువర్లోకము. హూ ఇస్ స్ప్రెడ్ యాజ్ ఎ ట్రీ టు భూలోక, భువర్లోక అండ్ సువర్లోక. భూః భువః స్వః అంటే పరమాత్మయే గాని మరొకటి కాదు. తారః తరింపచేయువాడు. ఎవరిని తరింపజేస్తున్నాడు పరమాత్మ? జీవులను. జీవులు సంసార సాగరము నుండి తరించడానికి తోడ్పడువాడు, లేదా ఓంకార స్వరూపుడు కాబట్టి తారః అని కూడా అంటారు. సవిత సర్వలోకాలను ఉద్భవింపచేసినవాడు. ప్రపితామహాః, పితామహుడు అంటే ఎవరు? తండ్రి, నాన్నగారు. మన నాన్నగారికి నాన్నగారు మనకేమవుతారు? తాతగారు, ప్రపితామహులు. జీవులందరికీ మనందరికీ కూడా తండ్రి ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. అందరికీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మకు తండ్రి ఎవరు? శ్రీ మహావిష్ణువు. మన తండ్రికి తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు మనకేమవుతారు? అప్పుడు తాతగారు, ప్రపితామహులన్నమాట. అందుకని విష్ణువుని ప్రపితామహాః అని అంటారు. యజ్ఞః యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటే ఏమిటి? దేవతారాధన, క్రతువు లేదా త్యాగపూర్వక కర్మ. యజ్ఞపతిః యజ్ఞాలకు రక్షకుడు, యజ్ఞపురుషుడు తానే అయి ఉన్నవాడు. భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నాడు పరమాత్మ? అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. అంటే ఏమిటి? నేనే అన్ని యజ్ఞాలకు భోక్తను మరియు ప్రభువును కూడా. యజ్వా యజ్ఞము జరిపించువాడు. యజ్ఞము జరిపించే యజమాని రూపములో ఉన్నవాడు కాబట్టి యజ్వా అని అంటారు. యజ్ఞాంగః యజ్ఞములోని సమస్త అంగాలు తానే అయినవాడు. యజ్ఞము ద్వారా అందరినీ కూడా ఉద్ధరించేది ఎవరు? పరమాత్మయే. భూమిని ఉద్ధరించడానికి వరాహావతారంలో ఉద్భవించిన శ్రీ మహావిష్ణువును లోకాలు యజ్ఞవరాహస్వామిగా కీర్తించాయి. యజ్ఞములోని సమస్త అంగాలు తానే అయినవాడు అని యజ్ఞవరాహస్వామిని కీర్తించారు కదా. హరివంశంలో ఆయన శరీరము మొత్తము పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణించారు. ఎలా ఉందిట ఆయన శరీరము? వేదాలు పాదాలుగా, యూపస్తంభాలు కోరలుగా, క్రతువులు హస్తాలుగా, చితులు ముఖముగా, అగ్నులు నాలుకలుగా, దర్భలు రోమాలుగా, బ్రహ్మ శిరస్సుగా,
అహోరాత్రాలు కన్నులుగా, వేదాంగాలు కర్ణాభరణాలుగా, ఆజ్యము ముక్కుగా, స్రువాలు నోరుగా, సామఘోషధ్వని కంఠస్వరముగా, ఇలా పాదాల నుంచి శిరస్సు వరకు యజ్ఞవరాహస్వామిని వర్ణించారు హరివంశములో. యజ్ఞములోని సమస్త అంగాలు తానే అయి ఉన్న యజ్ఞవరాహస్వామి ఎలా ఉన్నాడంటే, ఛాయ అనే పత్ని తనకు తోడుగా కలిగి మహాతపస్వి, దివ్యుడు, నానాదీక్షలచే అర్చితుడు, యోగి రూపుడు, మహారూపుడు, విక్రమశాలి, మేరు శిఖరములాగా అత్యున్నతుడు అయిన యజ్ఞవరాహమూర్తి ప్రకాశించాడు అని హరివంశము చెబుతోంది. అందుకని యజ్ఞములోని సమస్త అంగాలు తానే అయినవాడు కాబట్టి యజ్ఞాంగ అని అంటారు. యజ్ఞవాహన. యజ్ఞాలు అసలు ఎందుకు చేస్తారు? యజ్ఞాలు చేయటం ద్వారా ఎన్నో ఫలితాలు వస్తాయి కదా, అందుకని యజ్ఞాలు చేస్తారు. కానీ ఆ యజ్ఞాలు చెయ్యాలి అని ప్రేరేపించేవాడు ఎవరు? చేయించేవాడు ఎవరు? పరమాత్మయే. అందుకని యజ్ఞవాహన అంటారు. లేదా యజ్ఞములో ఆయా దేవతలకిచ్చే ఆహుతులు కూడా వారికి అందించువాడు పరమాత్మయే. అందుకని కూడా యజ్ఞవాహన అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహాః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. ఈ పాదాన్ని ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 105వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.